ధాత్రి కేదార్ కళ్ళ ముందరే మీనన్ కమలాకర్ని కత్తితో పొడబోతూ ఉంటే, మేముండగా మా బాబాయ్ మీద చిన్న గీత కూడా పడనివ్వము అని ధాత్రి కేదార్ మీనన్పై విరుచుకు పడిపోతూ ఉంటారు. అయితే రౌడీలు కేదార్ని పట్టుకుంటే ధాత్రిని మీనన్ తోసిపడేస్తాడు. అక్కడికి ధాత్రి అక్కడ ఉన్న సెలైన్ స్టాండ్ పట్టుకొని మీనన్పై దాడి చేస్తూ ఉంటుంది. అయినా కూడా మీనన్ ధాత్రిని ఒక్కసారిగా తోయడంతో ఈసారి ధాత్రి కింద పడిపోతుంది. మళ్ళీ కత్తి తీసుకొని కమలాకర్ని పొడవబోతూ ఉంటే ఈసారి కేదార్ రౌడీలని విదిలించేసుకొని మీనన్ చేతిని అడ్డుపట్టుకుంటాడు. అయినా కూడా మీనన్ ఏమాత్రం తగ్గకుండా ధాత్రి గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటాడు. రౌడీలేమో కేదార్ని చుట్టుముట్టేసి ఉంటారు. ఈ లోపల కౌశికి, సుధాకర్, నిషి స్పృహలో లేని కాచి దగ్గరికి వెళ్ళి కాచి కాచి కళ్ళు తెరువు, ఏమైంది, కళ్ళు తెరువు కాచి అని పిలుస్తూ ఉంటారు. కేదార్ని కదలనివ్వకుండా దేవా వాళ్ళు గట్టిగా పట్టుకొని ఉంటే మీనన్ ధాత్రి గొంతుని బాగా నొక్కేస్తూ ఉంటాడు. ధాత్రికి ఊపిరాడక విలవిలలాడిపోతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న కేదార్ తట్టుకోలేక ధాత్రి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఆ కేదార్ అరుపులు విన్న కౌశికి వాళ్ళు వెంటనే పరుగులు పెడుతూ ఐసీయూ లోపలికి వస్తారు. అక్కడ ధాత్రి కేదార్లు బందీగా ఉండి కమలాకర్పై దాడి జరుగుతూ ఉండడంతో కౌశికి మొత్తం చూసేస్తూ ఉంటుంది. మీనన్ అంటూ గట్టిగా అరుస్తూ రివాల్వర్ని తీసి గాల్లోకి పేలుస్తుంది. దాంతో ధాత్రి గొంతు నులుముతున్న మీనన్ కాస్త చాలా షాకింగ్గా కౌశికి వైపు చూస్తూ ఉంటాడు. మీనన్ మర్యాదగా ఆ కత్తిని చేతిలో నుండి కింద పడేసి ధాత్రి కేదార్ని వదిలేసి నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళావా సరే, లేకుంటే నేను నిన్ను షూట్ చేసేస్తాను అని రివాల్వర్ని గురిపెట్టి ఉంటుంది. ఇక మీనన్ ధాత్రి జుట్టు పట్టుకొని తనకు అడ్డుగా నిలబెట్టుకొని కాల్చు, ధైర్యం ఉంటే కాల్చు అని ధాత్రిని చూపిస్తూ ఉంటాడు. దాంతో కౌశికి ఏం చేయాలో అర్థం కాక చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది.